గడిచిన ఈ రెండేళ్ల రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టనున్న ఎస్ఐఆర్ సర్వేను పార్టీ తరఫున సమర్థవంతంగా నిర్వహించేందుకు బీఆర్ఎస్ శ్రేణులన్నీ సమన్వయంతో పనిచేయాలని పార్టీ నాయకులు పిలుపునిచ్చారు. భద్రాచలంలో నిర్వహించిన మీడియా సమావేశంలో సర్వే నిర్వహణకు ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేస్తున్నట్లుగా ప్రకటించారు. సర్వేను పారదర్శకంగా సమగ్రంగా నిర్వహించేందుకు ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ కమిటీలు గ్రామాలు వార్డుల వారీగా పర్యటిస్తూ క్షేత్రస్థాయిలో ప్రజల సమస్యలు వాస్తవ పరిస్థితులను సేకరిస్తాయని నాయకులు పేర్కొన్నారు. ఎలాంటి లోపాలు లేకుండా సర్వే ప్రక్రియ పూర్తయ్యేలా ముందస్తు ప్రణాళికలు రూపొందించామని తెలిపారు. ఒక బస్సు తప్ప ఏ గ్యారంటీ కూడా నెరవేర్చలేదని మేము చెప్పుకోవాలి. లేకపోతే తులం బంగారం కానీ, లేకపోతే మహిళలకి 22,000 కానీ, లేకపోతే స్కూటీలు కానీ, ఇట్లా అనేక వాగ్దానాలు తెచ్చాయి. ఏ ఒక్క వాగ్దానం కూడా ఇంతవరకు అమలు చేయలేదు రేవంత్ రెడ్డి గారు. ఇసుక మార్గం బట్టి రోజు మీరు చూస్తాం 1000 లారీ మళ్ళీ స్టార్ట్ అయింది. ఇప్పుడు ఈ వర్షాకాలం వస్తుందని చెప్పి ఒక్కొక్క ర్యాంపులు కనీసం 1,00,000 లారీలకి స్టార్ట్ పెట్టారు. రేపు ఈ వర్షాకాలం స్టార్ట్ అయిన తర్వాత ఆ ఇసుక దండాలు చేసేదానికి ఈ ఉన్న కాస్తులు పోతే వర్షాలలో నిజంగా ఎవరికైనా బాగా ఆరోగ్యం బాగాలేకపోతే మన గ్రామాలకు తీసుకొచ్చుకోవడానికి కూడా సరైన వసతి ఉండదు. 6 గ్యారంటీలో ఒక బస్సు తప్ప ఏ గ్యారంటీ కూడా నెరవేర్చలేదని మేము చెప్పుకోవాలి. లేకపోతే తులం బంగారం కానీ, లేకపోతే మహిళలకి 22,000 కానీ, లేకపోతే స్కూటీలు కానీ, ఇట్లా అనేక వాగ్దానాలు తెచ్చాయి. ఏ ఒక్క వాగ్దానం కూడా ఇంతవరకు అమలు చేయలేదు రేవంత్ రెడ్డి గారు. ఇసుక మార్గం బట్టి రోజు మీరు చూస్తాం 1000 లారీ మళ్ళీ స్టార్ట్ అయింది. ఎక్కడైతే గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు అన్ని వాటర్లు అన్ని పూర్తి అవ్వాలన్నటువంటి ప్రతి నియోజకవర్గంలో ప్రతి పోలింగ్ బూత్ ఉన్నటువంటి వాటర్స్ షేర్పులు మార్గం అంటే చనిపోయిన వాళ్ళు కానివ్వండి, గ్రామం వదిలి వెళ్ళిపోయిన వాళ్ళు కానివ్వండి, ఇతరితర వాళ్ళందరినీ కూడా ఆ కార్యక్రమంలో పార్టీ కార్యకర్తలని కార్మికులై దీంట్లో భాగస్వామ్యం చేస్తుంది బీఆర్ఎస్ పార్టీ. మనం చూసాం, మనం పశ్చిమ బెంగాల్లో దాదాపు ఓటర్లు ఉన్నటువంటి ఓటర్ ఓటేసి అవకాశం రాలేదు. బయట కూడా వచ్చి దాదాపు 30 లక్షల ఓట్లు కేంద్ర ప్రభుత్వం ఉన్నటువంటి అధికారం పార్టీ కొంత చిత్తరవంతం చేసి అక్కడ గందరగోళం సృష్టించింది. అది మన తెలంగాణ రాష్ట్రంలో రాకూడదనే ఉద్దేశం మీద మా పార్టీ ఇన్వాల్వ్మెంట్ చేస్తూ ప్రజలందరినీ కూడా ఇందులో భాగస్వామ్యం చేయడం కోసం పార్టీ ఒక కార్యక్రమం తీసుకుంది. ఎక్కడైతే గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు అన్ని వాటర్లు అన్ని. That's all for now. For more updates, keep watching 99 TV.